తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. గుండె శివుడికిచ్చుకో. నాయుడు పాలన నాణ్యమైన పాలన అని జనమంతా అనుకున్నా వెంకటాద్రి నాయుడికి మనశ్శాంతి లేదు. రాత్రి కలత నిద్రతో కళ్ళు కనకనలాడుతుండగా ఒంటరిగా అంతఃపురంలో కూర్చున్నాడు నాయుడు. సరిగంచి పంచలు మార్చలేదు, జరీ వల్లవాటు వేయలేదు. తలెత్తి చూస్తే ఎన్నడూ లేంది అంత ఉదయాన్నే పాపారాధ్యుల వారు విచ్చేస్తున్నారు. ఇంత పొద్దుటే దర్శనమిచ్చారు అన్నాడు నాయుడు అభివాదం చేస్తూ. ప్రభువుల వారి స్వస్థత తెలుసుకుందామని అన్నాడు పాపారాధ్యులు. నాయుడు నెట్టూచినట్లు నవ్వి ఆరాధ్యుల కళ్ళల్లోకి చూశాడు. ఎదురుగా పరమశివావతారంలా మహేశ్వరమూర్తి. పాపారాధ్యులు నవ్వాడు. ఆ నవ్వు ఉపశమనంగా తోచింది నాయుడికి. ఇంటిలో మంది మార్బలం హుటాహుటిన వచ్చారు. ప్రభు, దేవాలయ నిర్మాణంలో ఓ శాసనం దొరికింది. ఆ శాసనం ప్రకారం కృష్ణదేవరాయల వారు కొండవేడి జయించి అమరేశ్వరుని దర్శించి స్వర్ణ తులాభారం తూగారట అన్నారొకరు. నాయుడు శరీరంలో రాజసం పొంగింది. తెలియకుండా చేయి మీసం మీదకుపోయింది. అలనాడు రాయలవారు గొప్ప ప్రభువు అన్నాడు నాయుడు ఠీవిగా. మిగతా వాక్యం మిగిలిన వారు పూరించారు. ఈ కాలాన తమరు గొప్ప ప్రభువులు. అంతఃపురంలో జయజయధ్వానాలు మోగినట్లయింది. నాయుడు ముఖమంతా సంతోషం అలుముకుంది. మిగిలిన వారు మళ్లీ అన్నారు, కవిపోషణలోనేమి శౌర్య పరాక్రమాల్లోనేమి తమరు రాయల వారికి దీటైన వారు. ప్రభువుల వారు కూడా స్వర్ణతులాభారం తూగితే నాయుడికి కళ్ళు గర్వంగా వెలిగాయి. అంగీకారంగా చేయెత్తడంతో క్షణాల మీద లెక్కలు కట్టి తులాభారానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ శుభవార్త పట్టణంలో తెలియచేయడానికి పరుగు పరుగున వెళ్లిపోయారు. పాపారాధ్యులు నాయుడు ఇద్దరే మిగిలారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆరాధ్యుల్ని మాట్లాడించడానికేమో అన్నట్లు నాయుడు అన్నాడు, ఖజానాలో కనకరాశులు రత్నమాణిక్యాలు ఉన్నాయి గదా, అందరికీ ఇద్దాం అని. మరి సంపాదించడం ఎందుకో అన్నాడు పాపారాధ్యులు. పంచడానికే అన్నాడు నాయుడు. ఇద్దరూ నవ్వుకున్నారు. స్వర్ణతులాభారం మహావైభవంగా జరిగింది. ఊరువాడ అంతా దేవాలయంలోనే ఉంది. జనం కిక్కిరిసిపోయారు. తన ఎద్దు బంగారం తూచి పేదలకి పంచిపెడుతుంటే దయాసముద్రం పొంగి పొర్లినట్లుంది. ఆ తర్వాత ఎవరి నోట విన్నా ఆ ఉత్సవ విశేషాలే. నీలాటి రేవులో, పసిపిల్లల ఆటలో, పొలం కోతల్లో అందరూ ఇదే ఊసి చెప్పుకునేవారు. అలా కొన్ని నెలలు గడిచాయి. కాలం వెళ్లిపోయినా నాయుడు మనస్సులో అశాంతి వెళ్లిపోలేదు. మళ్లీ ఏదైనా దానం చేయాలని అనుకున్నాడు. స్వర్ణగోవుని తయారు చేయించి ఆ గోగర్భంలోంచి ఈవలికి వచ్చి ఆ బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే శాంతి కలుగుతుందని ఒకరు చెప్పారు. ఆ ప్రకారమే ఉత్సవం ఏర్పాటైంది. దేశం 4 చెరగల నుంచి జనం వచ్చిపడ్డారు. నాయుడు సుస్నాతుడై గోగర్భం ప్రవేశించి ఈవలికి వచ్చాడు. ఆ బంగారాన్ని ముక్కలు చేసి బ్రాహ్మణులకు దానమివ్వబోతుండగా పంచములు అడ్డొచ్చన్నారు. అయ్యా, అది చచ్చిపోయిన ఆవు, మాకు చెందాలి అని. అందరూ తెల్లబోయారు. వాళ్ళు మళ్లీ అందుకుని, ఈ బంగారం గనక బ్రహ్మలకి పంచిపెడితే రేపటి నుంచి ఊళ్ళో చచ్చిపోయిన పశువులన్నిటినీ వాళ్ళు చూసుకోవాల్సిందే, మాకు సంబంధం లేదు అన్నారు. చమత్కారానికి నాయుడు నవ్వుకుని ఆ బంగారం విలువ పంచములకు పంచిపెట్టాడు. ఆ ఉత్సవాన్ని గురించి 6 నెలలు చెప్పుకున్నారు జనం. ప్రజలు ఎంత పొగిడినా ఎంత చెప్పుకున్నా నాయుడికి మనశ్శాంతి చిక్కలేదు. రాత్రిళ్ళు రెప్ప వాలటం లేదు. ఓ అర్ధరాత్రి ఉన్నట్టుండి లేచిపోయాడు. నిర్మానుష్యంగా ఉన్న అంతఃపురాన్ని దాటాడు. కోటగుమ్మంలో నుంచుంటే ఊరంతా నిద్రపోతోంది. చీకట్లో లోకమంతా హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. కాని తనకు శాంతి లేదు. గిలగల్లాడిపోయాడు నాయుడు. ఎదురుగా పాపారాధ్యులు. ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. తనతో రమ్మన్నాడు పాపారాధ్యుడు. పసిపిల్లాడిలా పాదరక్షలు కూడా లేకుండా నడిచొచ్చాడు నాయుడు. దోవల రాళ్లు రప్పులు కోసుకుపోతున్నాయి. దేవాలయం మొదటి ప్రాకారంలోకొచ్చారిద్దరు. పాపారాధ్యులు మారేడు చెట్లన్నిటినీ తాకుతూ ప్రదక్షిణం చేస్తున్నాడు. నాయుడు మారేడు చెట్లను తాకుతూ ముందుకు నడుస్తున్నాడు. ఆ స్పర్శ, ఆ గాలి, ఆ చీకటి విచిత్రంగా ఉంది నాయుడికి. గుండెలో ఏవో కదిలిపోతున్నాయి. గన్నేరు చెట్లు పలకరిస్తున్నాయి. జమ్మి కొమ్మలు వింజామరలు వీస్తున్నాయి. పై ప్రాకారంలోకి వచ్చారిద్దరు. నాయుడిని ఒక చోట నుంచోబెట్టారు పాపారాధ్యులు. ఎదురుగా వేలు చూపించారు. ఎదురుగా మూసివున్న తలుపు, ఆ పైన నంది, ఆ నంది మీదుగా చూస్తే అమరేశ్వరుడు. తలుపులు మూసి ఉన్న స్వామి కనిపిస్తున్నాడు నాయుడికి. పాపారాధ్యులు నాయుడి చెవిలో పంచాక్షరి ఊదాడు. ఆ పంచాక్షరిని స్మరిస్తూ అంజలి ఘటించి నుంచున్నాడు నాయుడు. నాయుడి గుండె తేలికవుతోంది, కరిగిపోతోంది. స్వామి అడుగుతున్నట్లు అనిపించింది. ఎందుకయ్యా ఈ దానాలు? నేను నీకిచ్చింది నువ్వందరికీ పంచి గొప్పవాడిని అనుకుంటున్నావు. నువ్వు నాకేమిస్తున్నావయ్యా? నాయుడు కన్నీళ్లైపోతున్నాడు. అది నిద్ర కాదు, మెలకువ అంతకన్నా కాదు. మనసులో చల్లగా ఉంది. తెలతెలవారుతుండగా పరివారం ప్రభువును వెతుక్కుంటూ వచ్చిన ధ్వనికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నాయుడు. ఎదురుగా అనుష్ఠానం ముగించిన పాపారాధ్యులు నవ్వాడు. అదే చోట తాను అంజలి ఘటించి ప్రార్థిస్తున్నట్లు తన విగ్రహం చెక్కించుకున్నాడు నాయుడు.
మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.